హాయ్ అండి, వెల్కమ్ టు సుచి వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చికెన్ పిజ్జా తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవన్నీ మీకు నేను ఇప్పుడు వేసి చూపిస్తాను. ముందుగా బేస్లో అయితే మనకి బయట షాప్స్లో దొరుకుతాయండి, అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకున్న తర్వాత చూడండి, ఇలా డేట్ చూసి తెచ్చుకోండి. ఇలా ఒకటి తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఒకవైపున. నేను చికెన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, కొద్దిగా పెరుగేసి ఉడికించి పెట్టుకున్నానండి. మనకి పెరుగు వేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది పిజ్జాది స్టఫ్ అండి. మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే సాస్ కూడా ఈ రెండు వేసుకొని అదొక స్పూన్ వేసుకొని వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. ఇవి మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి, ఏ షాప్స్లో అయినా. వీటికి డేట్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, 8 నెలలు, 1 సంవత్సరం లోపల ఉంటుంది. డేట్ కూడా మనము బాగా చూసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇవి ఎండుమిరపకాయలు మనము ఇంట్లో ఒక్క ముక్క కొద్దిగా సాల్ట్ వేసి పట్టుకున్నామండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అవి ఇలా కొంచెం వేసుకోవాలి. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒరిగానో పౌడర్ అండి, ఇది కూడా మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. టమాటోలు పెట్టుకోవాలి, అలాగే ఆనియన్స్ పెట్టుకోవాలి, క్యాప్సికము, ఇలా చికెన్ ముక్కలు అన్నీ పెట్టేసుకోవాలి. మనం బాగా తినగలము అనుకుంటే కొంచెం టమాటోలు, ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ ఎక్కువ పెట్టుకోండి. ఈ చికెన్ నేను 2 పిజ్జాల కోసం అని ఉడికించి పెట్టాను. వాటర్ వేయకుండా వేయించాను, పెరుగు వేసాం కదా అలాగా. మళ్ళీ కొంచెం ఇది వేసుకోవాలి, ఒరిగానో పౌడరు కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా మనకి కారానికి సరిపడినట్టుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. మనకి అవసరం లేదంటే పర్లేదు, కొంచెం వేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది చీజ్ అండి, ఈ చీజ్ అయితేనే తెచ్చుకోండి. అంటే ఏదైనా వేసుకోవచ్చు, ఈ చీజ్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. నేను డీప్ ఫ్రీజర్లో పెట్టడం వలన ఐసీగా ఉంది, ఇంకా మామూలు టెంపరేచర్లోకి రాలేదు. అందువల్ల వేసుకోవడం కొద్దిగా కష్టమైంది. పైన కొంచెం క్యాప్సికమ్ ముక్కలు నేను కింద పెట్టలేదు, పైన పెడుతున్నాను, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని. ఇలా పెట్టుకొని స్టవ్ మీద సిమ్లో ఒక ప్యాన్ లాంటిది పెట్టేసుకొని, దోశ పెనం కానీ, చపాతీ పెనం కానీ, నాన్ స్టిక్ కానీ ఏదైనా సరే పెట్టేసుకొని కొద్దిగా బటర్ని ఇలా అప్లై చేసుకోవాలి. హైలో కానీ మీడియంలో కానీ పెడితే మాడిపోతుంది, సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేను బటర్ రాసినప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచాను, మళ్ళీ సిమ్లో పెట్టేశాను. చూసారు కదా, మూత చూసిన తర్వాత మనకి చీజ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, చూసుకోండి. అప్పుడు మనకి రెడీ అయ్యింది అనుకున్న వెంటనే తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఒరిగానో పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం టమాటో సాస్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, నేనైతే వేస్తాను. ఎంతో టేస్టీగా ఈ చికెన్ వేసిన పిజ్జా మనకి బయట తినాలంటే 1000 రూపీస్ వరకు పడుతుంది. మనం ఇంట్లోనే ఇంత టేస్టీగా చేసుకోగలిగినప్పుడు బయట తినని అవసరం లేదు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా దీన్ని కట్ చేసేసుకోండి. కట్ చేయడానికి కత్తి కూడా ఈ విధంగా ఉంటే మనకి బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో కూడా అందరికీ నచ్చింది ఈ పిజ్జా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.